సంధ్య థియేటర్ తొక్కిసలాటలో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన నాంపల్లి కోర్టు అయితే తదుపరి విచారణను డిసెంబర్ 30వ తేదీకి అయితే వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి అయితే చిక్కడపల్లి పోలీసులను ఆదేశించింది. మనం ఈ కేసు చూసినట్లయితే డిసెంబర్ 4వ తేదీన 'పుష్ప 2' ప్రీమియర్ షో అయితే ఆర్టిస్ట్ క్రాస్‌లోని సంధ్య థియేటర్‌లో వేశారు. ఈ సినిమా చూడడానికి అల్లు అర్జున్ వెళ్లారు అక్కడికి. అక్కడ వెళ్ళిన క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ అయితే ఇప్పటికీ కూడా చావుతోని పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ A11గా చేర్చిన పోలీసులు అయితే డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. ఆ వెంటనే అల్లు అర్జున్ హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు అల్లు అర్జున్‌కి అయితే 4 వారాల మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయాలని చెప్పేసి అయితే అల్లు అర్జున్‌కి సూచించింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. తమకు కొంత గడువు కావాలని చెప్పేసి అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించగా అయితే జడ్జి తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా వేస్తూ ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు అల్లు అర్జున్ వర్చువల్‌గా అయితే కోర్టుకు హాజరయ్యారు.